రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన తర్వాత మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా ఈరోజు వచ్చాం. మా పార్టీ నాయకులందరితో సమావేశమయ్యాం. వివిధ స్థాయిల్లో నాయకులందరూ కూడా ఇవాళ పార్టీ కార్యాలయానికి గౌరవనీయులు మన మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గారి నాయకత్వంలో వాళ్ళ ఈ సమావేశాన్ని నిర్వహించాం. ఉదయం ధర్మాన ప్రసాదరావు గారు మాజీ మంత్రివర్యులతో భేటీ అయ్యి మధ్యాహ్నం కూడా మాజీ స్పీకర్ గారు మన తమ్మినేని సీతారాం గారితో కూడా భేటీ అవుతున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసం నిలబడతాం, కలబడతాం, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల కోసం నిలబడే క్రమంలో ఎవరు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా వెనకడుగు వేయం. ప్రతి కార్యకర్తకి సామాన్య కార్యకర్త కూడా అండగా ఉంటాం. కేసులకి భయపడిపోయే పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాదు అనేది ఆ నాయకుడు మాకు ఇచ్చిన ధైర్యం. ఆ ధైర్యంతోనే ఈరోజు మేమందరం ముందుకెళ్తున్నాం. 9 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడేది. చేతులు ఎత్తేసి చెప్పిన ఒక హామీ కూడా నెరవేర్చకుండా పూర్తిగా కక్ష సాధింపుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న తీరు చూస్తే ఇదా మీ సీనియారిటీ చంద్రబాబు అని గ్రామాల్లో ప్రతి కూడల్లో మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఒక బలహీనమైన క్షణంలో చంద్రబాబు పెద్ద మాయలు చేసే నాయకుడని తెలిసి మళ్ళీ ప్రజలు ఓటేస్తే చెప్పింది చేయకపోగా వచ్చిన రోజు నుంచే కక్ష సాధింపులు తప్ప మాకు వేరే ఎజెండా లేదన్నట్టుగా పనిచేస్తున్నారు. ఎన్ని కక్ష సాధింపులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ పార్టీ వెనకడి వేయదు. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాము అనే మెసేజ్ ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం నిర్వహించాం. మీరు కేసులు పెట్టండి, ఏమైనా చేయండి, మేము మా వాడిని వినిపిస్తూనే ఉంటాం. ఈరోజు ఎంత దిగజారిపోయిందంటే ఈ తెలుగుదేశం పార్టీ, నిన్న టీచర్ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ఎలక్షన్ అయింది. రిజల్ట్స్ వచ్చే వరకు మా క్యాండిడేట్ రఘువరం అని చెప్పారు. రిజల్ట్ వచ్చిన మరుక్షణమే ఓడిపోయాడని చెప్పి పక్కన పడేసి తీసి పక్కన పెట్టి ఆయనకి మాకు సంబంధం లేదన్నారు. ఇంత క్యారెక్టర్లెస్ లీడర్షిప్ ఎక్కడైనా ఉంటుందా నేను అడుగుతున్నాను. ఇంత క్యారెక్టర్ లేకుండా రాజకీయ పార్టీని ఎలా నడుపుతున్నారని మేము అడుగుతున్నాం. మీరు మా క్యాండిడేట్ రఘువరం అని సాక్షాత్తు ఇదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చెప్పలే, ఇదే శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పలేదా? ఉత్తరాంధ్రలో ప్రతి జిల్లాలోని మేము మద్దతు ఇస్తున్నామని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టలేదా? తిరగలే. మరి ఓడిపోయాడనే ఒకే ఒక కారణంతో ఇతను మా కార్యకర్తే కాదు, మా నాయకుడే కాదు, మాకు ఇతనికి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఇంత క్యారెక్టర్ లేకుండా పార్టీని అడుగుతున్నాడా? పైగా ఇవాళ కొన్ని పత్రికలు చూస్తే ఒక వార్త రాశారు. ఏంటంట, వైఎస్ఆర్ పార్టీ ఎత్తుగడలు ఫలించలేదు, వాళ్ళు చాలా నీచమైన రాజకీయం చేసి దిగజారిపోయారు. ఏంటంట, మేము పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చామంట. నేను అడుగుతున్నా మీ ద్వారా, ఈ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ టీచర్స్ ఎన్నికల్లో కానీ మేము మద్దతు ఇచ్చినట్టుగా ఒక స్టేట్మెంట్ చూపించండి ఎవరికైనా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి టీచర్స్ ఎలక్షన్స్లో మేము ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. వైఎస్ఆర్ పార్టీ ఇవాళ కాదు, ఎప్పుడు. ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో క్యాండిడేట్లు పెట్టొద్దని డెసిషన్ తీసుకుని దాన్ని అమలు చేశాం కదా. మీకులాగా దొడ్డుదారులతో రాజకీయం చేసే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నిజంగా మేము క్యాండిడేట్ని పెడితే బహిరంగ చెప్తాం. ఓడిపోయిన క్యాండిడేట్ మావాడు కాదు, గెలిచిన క్యాండిడేట్ మావాడు అని స్టేట్మెంట్ ఇస్తే ఇంకెంతకన్నా సిగ్గులేని రాజకీయం ఉంటుందా మీకు ఎక్కడైనా? పైగా మీకు బాజా భజంత్రులు ఉన్నాయి.
తెల్లారు లేచి మీరు ఏం చెప్తే దాన్ని మోయడానికి అది చేయడానికి మీ ఛానల్స్ మీ పత్రికలు ఉన్నాయి కాబట్టి ఏది చేసినా చెల్లుబాటు అయిపోతుందంటే నవ్వరా జనం. మీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఘోర పరాజయం అనుభవం 9 నెలల కాలంలో అన్ని వర్గాల్లో ఎలాంటి అభిప్రాయం మీ మీద వచ్చిందో అదొక ఉదాహరణ. మేము అడుగుతున్నాం, 9 నెలల కాలంలో ఒక్క చెప్పింది పథకాన్ని చెప్పినట్టు అమలు చేయలేని పరిస్థితుల్లో మీరుండి పూర్తిగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ప్రతి అంశంలోని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేయడం మీకు ఏమైనా సబబు అనిపిస్తుంది? మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఏ స్థాయిలో కూడా సాయం చేయొద్దు, ఏ పని చేయొద్దు, చేస్తే పాముకు పోసినట్టే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీ 40 ఏళ్ల సీనియారిటీ పాతాళంలోకి పడిపోయిందనక ఒక్క స్టేట్మెంట్ సార్ చాలు. ఈ దేశంలో భావ స్వాతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఎవరికి నచ్చిన పార్టీకి ఎవరికి నచ్చిన నాయకుడికి వాళ్ళ మద్దతు ఇస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ సమానం. గెలిచిన వాడికి నా ప్రజలు అందరికీ నేను సమానంగానే పనిచేస్తానని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి స్థితిలో కూర్చుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఇవ్వండి, ఎంత దిగజారుడు స్టేట్మెంట్. మాకు సంబంధం లేదంటాడు. వైఎస్ఆర్ పార్టీ వాడికి పని చేయొద్దు అంటాడు. ఇంతకుముందు కూడా 2019 ముందు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాడు ఆయన. నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేను ఇచ్చిన పెన్షన్ అనుభవిస్తున్నారు, మీరు నాకు ఓట్లు వేయకపోతే మీ సంగతి చూస్తానని చెప్పి జనం ఆయన సంగతి చూశారు 2019 ఎన్నికల్లో. మళ్ళీ ఇప్పుడు సేమ్ స్టోరీ. వైఎస్ఆర్ పార్టీ ప్రజలు వేరంట, తెలుగుదేశం పార్టీ ప్రజలు వేరట. వైఎస్ఆర్ పార్టీకి ఏ పని చేయొద్దు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఏం చెప్పాడు ఆయన? కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, మీరు ఏ కండవ వేసుకున్నారో కూడా చూడడం, మీకు అర్హత ఉంటే ప్రతి పథకాన్ని ఇస్తారని చెప్పి అమలు చేసి చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏ పథకమైనా తీసుకోండి, నవరత్నాల్లో అన్ని వర్గాలు ఉన్నాయి, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. లక్షలాది ఇళ్ల స్థలాలు ఇస్తే ఇతర పార్టీ కార్యకర్తలు అర్హులైతే వాళ్ళందరినీ పిలిచి మరి ఇంటింటికి వాలంటీర్లు వెళ్ళి మరి వాళ్ళని ఎంపిక చేశారు. ఈయన చంద్రబాబు నాయుడు ఏమో ఇలాంటి దిగజారుడు స్టేట్మెంట్ అన్నీ ఇస్తున్నాడు. సరే, నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా, మీరు ఇప్పుడు రాష్ట్రం కోసం అప్పులు చేస్తున్నారు కదా, మీరు ఇంకో పక్కనేమో వైఎస్ఆర్ పార్టీకి ఏ పని చేయొద్దు, ఆ కార్యకర్త అంటే పని చేయొద్దు, వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజలకి పని చేయొద్దు అన్నారుగా. మరి మీరు చేసే అప్పుల్లో మాకు బాధ్యత ఉంటుందా? మీ తెలుగుదేశం కార్యకర్తలు తీరుస్తారా ఈ రాష్ట్రం చేసిన అప్పులన్నీ? ఈ రాష్ట్రం కోసం మీరు చేసే అప్పులన్నీ మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మీరు, మీ నాయకులు తీరుస్తారంటే మాకు అభ్యంతరం లేదు. ఇంకో పక్కన ఆయన తనయుడు లోకేష్ గారు ఇప్పుడు మొత్తం ఆయనే రాష్ట్రాన్ని అంతటినీ నడిపిస్తున్నాడు, పరిపాలన. ఆయన ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు ఇస్తుతూ ఉన్నాడు అసెంబ్లీలోని, కౌన్సిల్లోని. మరోపక్క కక్ష సాధింపు, పాతవన్నీ తోడుకొచ్చి కేసులు పెట్టి జైలు నింపుతామని. మీరు ఏ రోజైతే కక్ష సాధింపు రాజకీయాలు ప్రారంభించారో ఆ రోజే మీ దారి ఏంటో ప్రజలకు అర్థమైంది. ఎన్నికల సమయంలో ఒక 4 రోజుల పాటు ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని చేసి మీ భూములు లాక్కుంటారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేశారనో, ఇలాంటి తప్పుడు ప్రచారాలని చేసి ఏదో గట్టెక్కేశారు. మొన్న జరిగిన ఎన్నికలు ఒక నిజానికి ఒక అబద్ధానికి జరిగిన ఎన్నికలు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పినట్టు ఆచరించి చేసి చూపించే నాయకుడికి, చెప్పాడంటే చేస్తాడంతే అని జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక అబద్ధంలాగా నడిచొస్తున్న అబద్ధంలాగా ఉండే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరిగిన ఎన్నికలు. ఎన్నికలన్నీ అయిపోయినాయి. జనం ఏమనుకున్నారో, ఏం కోరుకున్నారో వాళ్ళని గెలిపించారు. గెలిచిన మరునాడు నుంచే మేము తొక్కదేస్తాం, తోలు తీస్తామని స్టేట్మెంట్లు ఇస్తారు ఇదంతా. మేము అందుకే చెప్తున్నాం, మీరు ఏమైనా చేయండి, ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ బలంగా నిలబడుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
చాలా స్పష్టమైన సంకేతాలు ఈ పార్టీకి మాకు ఇచ్చారు. మీ బెదిరింపులకి తాటాకు చెప్పులకి భయపడేవాడు ఎవడో లేడు. కింది స్థాయి సామాన్య కార్యకర్తకు కూడా మేము అందరం అండగా ఉంటాం. ప్రతి ఊరు తిరుగుతాం, ప్రతి మండలం తిరుగుతాం, నిలబడతాం. మీకులాగా అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాదని చాలా గట్టిగా చెప్తాం. ఇప్పుడే మీకు చెప్పి చూపించాలంటే ఇన్ని అబద్ధాలు. రఘువర్మకి కూటమి మద్దతు. చూడండి, ఇది ఏ పత్రిక రాసింది? ఈనాడు. ఈనాడు అంటే ఏంటి? వాళ్ళ సొంత పత్రిక కదా, వాళ్ళ గెజిటే కదా. ఇక మరి ఈనాడులో కవర్ చేసిన వార్త ఇది. దీన్ని కూడా నమ్మొద్దాం మేము? ఇవి కాకుండా చూడండి, మొదటి ప్రాధాన్యత ఓటు రఘువర్మకే. ఇదే పత్రిక రాసింది, ఈనాడు. నేను ఎందుకు చూపిస్తున్నానండి ఇవి? గెలిచినవాడే మామూడు, ఓడిపోతే అది ఎలాంటి వాడినైనా సరే డంప్ చేసేస్తాం. అది గంటలోనే డంప్ చేసేసి పక్కన పడేసి మాట మార్చి ప్రజలందరినీ ఏమార్చాలని ట్రై చేస్తారు. క్యారెక్టర్ లేని రాజకీయం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, విలువలు లేని రాజకీయం చేస్తున్నారు. అలాంటి వాళ్ళతో కలబడడం చాలా కష్టం. అయినా సరే మేము కలబడతాం ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం. మా నాయకుడు ఇప్పటికే చాలా కార్యక్రమాలు టేకప్ చేశారు. రేపు మార్చి 12న ఫీజు పోరు కూడా చేయబోతా ఉన్నాం. ప్రతి కలెక్టరేట్కి వెళ్ళి మేము అక్కడ విద్యార్థులు ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో చెప్పి తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని మేము ఆ కార్యక్రమం చేయబోతున్నాం. ఇలా ప్రతి అంశం మీద మేము వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి గళం వినిపిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రీజనల్ కోఆర్డినేటర్గా నాపైన ఇంత బాధ్యతలు ఉంచి నన్ను చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు చెప్తూ, అన్ని జిల్లాల్లో నాయకులు, ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి చాలా విశిష్ట రాజకీయ వేదిక ఉత్తరాంధ్ర అంటే. ఇది పోరాటాల పురిటిగడ్డ. ఎంతోమంది ఉద్దండులు లాంటి రాజకీయ నాయకులు వచ్చారు. ఇవాళ మా పార్టీలో కూడా చాలా బలమైన నాయకులు, ధర్మానం ప్రసాదరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, తమ్మినేని సీతారాం గారు, కృష్ణదాస్ గారు, ఇలా చాలామంది బలమైన నాయకులు, అన్ని వర్గాల నాయకులు ఉన్నారు. తప్పకుండా ఉత్తరాంధ్రలో భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ విజయ కేతనాన్ని ఎగరేస్తాం. అన్ని స్థానాలు గెలిచే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాం. రాజకీయ పార్టీకి ఏం పని ఆ ప్రక్రియలో? అందుకే మొదటి నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు. పోనీ మీరు తీసుకోండి, అప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడన్నా పలానా టీచర్స్ అభ్యర్థికి మీరు మద్దతు ఇవ్వండి అధికారికంగా మీకు ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ వస్తే చూపించమని. చంద్రబాబు నాయుడు అలా కాదు, గెలిచిన పార్టీ నాదంటాడు, గెలిచిన అభ్యర్థి నావాడు అంటాడు. అలా గంటలో మార్చేస్తే పాపం నాకైతే ఆ రఘువర్మ గారి మీద జాలేస్తుంది. అని నాకే ఓడిపోతే ఏదో మనం సినిమాల్లో చూస్తుంటాం, ఓడిపోయిన క్యాండిడేట్ని ఇమీడియట్గా అసలు మనం పోల్చలేము కూడా. అసలు అంత దారుణమా? మేము ఓడిపోయాను హుందాగా ప్రకటించవచ్చు కదా. మేము ప్రయత్నం చేసాం, ఓడిపోయాం, ఒకళ్ళ తప్పు ఉంటే సరిదిద్దుకుంటాం చెప్పచ్చు కదా. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అప్పుడే ప్రజాగ్రహం వస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని డిజైన్ చేసుకున్నాడు. ఆయన చేసుకోవడం కోసం ఈ పన్నాగం అంతా పని మీడియాలో ఇవాళ ఉదయం లేచి చూస్తే అసలు భయంకరంగా రాస్తున్నారు వార్తలు. మేము ఇచ్చామా పీడిఎఫ్కి సపోర్టు? ఎప్పుడు ఇచ్చాము, ఎక్కడ ఇచ్చాము? ఇప్పుడే ఇంతకుముందు వచ్చేటప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం, మన జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాస్ గారు, మేము ఎప్పుడు ఈవెన్ మేము ఎక్కడా కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ డెసిషన్కే నాయకులు కట్టుకోండి. అంతేగాని ఇదేం దొడ్డిదారు రాజకీయం అంటే ఖచ్చితంగా నేను అనుకోండి టీచర్లు అందరూ నవ్వుకుంటారు.
ఇప్పుడు గెలిచిన అభ్యర్థి ఆల్రెడీ చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే చిత్రం మొత్తం ఓట్లలో వాళ్ళు పెట్టిన అభ్యర్థికి అన్నా ఇంకొక ఇద్దరు అభ్యర్థుల ఓట్లు చూస్తే 2 రెట్లు ఎక్స్ట్రా వచ్చినట్టు వ్యతిరేక ఓటు, చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేక ఓటు. అందుకే భయపడిపోతున్నాను. ఎవడు గెలిస్తే నా మనిషి అంటే ఎలా? పార్టీ సొంతంగా పెట్టలేదు, లాక్కున్నట్టుగా గెలిచిన వాళ్ళందరూ లాక్కుంటారండి. For more videos like this, subscribe Big TV channel.